ఆల్ ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్ చూద్దాం. దానికన్నా ముందు మనం ఒక థియరీని దీన్ని ప్రూవ్ చేద్దాం. ఏంటి, ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనే దాన్ని ప్రూవ్ చేయాలి మనకి. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఏంటి, ఇఫ్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఈజ్ అ ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్మ్ ఫ్రమ్ px1 y1 ఆన్ ద స్ట్రేట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ 0, దెన్ ఇది ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటున్నారు. h మైనస్ x1 divided by a is equals to k minus y1 divided by b is equals to minus of ax1 plus by1 plus c divided by a square plus b square. సో ఇక్కడ క్వశ్చన్ ఇది ఏంటంటే ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని మనం ప్రూవ్ చేయాలి. మనకి ఏ పాయింట్ ఇచ్చాడు, ఈ పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ విచ్ ఈజ్ ఇన్ ద స్ట్రేట్ లైన్. ఈ స్ట్రేట్ లైన్ మీద లైన్ అవుతుంది ఈ పీ వాల్యూకి ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనేది క్యూ ఆఫ్ హెచ్ కామా కే. ఇప్పుడు ఈ త్రీ అంటే ఒక ఈక్వేషన్ 2 పాయింట్స్ యూజ్ చేసి మనం ఇది ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. ఈ ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్కి ఈ వాల్యూ రావాలి మనకి. సో దానికి ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఈజ్ అ పాయింట్ లైస్ ఆన్ ద ఏంటి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సో క్యూ ఈజ్ అ ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి, ఈ పాయింట్కి ఫ్రమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆన్ ద స్ట్రేట్ లైన్, ఈ స్ట్రేట్ లైన్ అంట. సో ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్స్ టు 0కి లై అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ హెచ్ అనుకోండి, ఎక్స్ వై వాల్యూస్ ఏంటి హెచ్కే అనుకుంటే ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనేది ఫస్ట్ ఈక్వేషన్. అంటే వాళ్ళ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఇది ఒక స్ట్రేట్ లైన్ అనుకుంటే ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ 0 అనుకుంటే QH, K is a foot of perpendicular distance from Px, x1, y1 on the straight line. So, ఇది P of x1, y1 ఇది foot of the perpendicular. So, ఈ perpendicular distance ఇక్కడ Q value H, K which lies in this equation. అంటే ఈ ఈక్వేషన్లో లై అవుతుంది కాబట్టి ఎక్స్ దగ్గర హెచ్ పెట్టుకున్నాం, వై దగ్గర కే పెట్టుకొని ఒక ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ చేసాం. ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, స్లోప్ ఆఫ్ పీక్యూ. ఈ పీక్యూకి స్లోప్ ఉంటుంది కదా, ఆ స్లోప్ 1. ఎందుకంటే పర్పెండిక్యులర్ అంటే ఏంటి, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని దాన్ని -1 అనే దాన్ని సాల్వ్ చేస్తే మనకు వస్తుంది కదా. సో m1 వాల్యూ అంటే ఫస్ట్ ఈ 2 వాల్యూస్కి 2 పాయింట్స్కి ఉన్న స్లోప్ ఫైండ్ చేద్దాం. ఏంటది, k మైనస్ y1 బై హెచ్ మైనస్ x1. అంటే ఇదే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. సో k మైనస్ y1 హెచ్ మైనస్ x1 ఇది ఫస్ట్ స్లోప్. సెకండ్ స్లోప్ ఏంటి, ద స్లోప్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ 0 ఈజ్ m2. ఈ స్లోప్ మనం m2 అనుకుందాం, సెకండ్ స్లోప్. సో m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బై బి. ఈక్వేషన్కి స్లోప్ ఏంటి, మైనస్ ఏ బై బి. సో అది m2, ఇది m2 స్లోప్ అనుకుందాం. ఇది m1, ఇది m2. ఈ 2 స్లోప్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు -1 కదా. ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఏంటి, 2 స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1 అవుతే m1 వాల్యూ ఏంటి, k మైనస్ y1 బై హెచ్ మైనస్ x1 ఇంటూ m2 అంటే a బై b మైనస్ a బై b ఈజ్ ఈక్వల్స్ టు -1. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతే k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈ రెండు ఇక్కడ ఇది అటుపోతుంది, అంటే ఏ అటుపోతే బై ఏ అవుతుంది, హెచ్ మైనస్ x1 అటుపోతే హెచ్ మైనస్ x1 న్యూమరేటర్కి పోతుంది. న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది కదా. సో అలా మనం సాల్వ్ చేద్దాం. k మైనస్ y1 బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ x1 బై ఏ. సో హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్స్ టు లాండా అనుకుంటే, లెట్ ఇట్ యాజ్ లాండా అనుకుందాం. ఇది లాండా అనుకున్నప్పుడు హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు లాండా అవుతుంది, k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్స్ టు లాండా అవుతుంది. సో హెచ్ మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు లాండా ఏ, k మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు లాండా బి. ఇట్లా చేస్తే మనకి హెచ్ వాల్యూ కే వాల్యూ వస్తాయి. ఎందుకంటే మనం ఫస్ట్ ఈక్వేషన్ ఒక దగ్గర మనం ఏ లాండా ఏహెచ్ ప్లస్ బీకే ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ 0 అని పెట్టుకున్నాం. అక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి మనం అంతా చేస్తున్నాం. సో హెచ్ మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు లాండా ఏ, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు లాండా ఏ ప్లస్ x1, హెచ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ ఏ లాండా. హెచ్ వాల్యూ నాకు వచ్చింది. అట్లనే కే వాల్యూ ఫైండ్ చేశాను. ఈ 2 వాల్యూ తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈక్వల్స్ టు 0. హెచ్ వాల్యూ ఏంటి, ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఏ లాండా కదా. సో x1 ప్లస్ ఏ లాండా ప్లస్ బీ ఆఫ్ కే వాల్యూ ఏంటి, y1 ప్లస్ బీ లాండా ప్లస్ సి ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏంటి, ax1 ప్లస్ ఏ స్క్వేర్ లాండా ప్లస్ by1 ప్లస్ బీ స్క్వేర్ లాండా ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సో ax1 ప్లస్ by1 ప్లస్ సి ఇది ఎక్స్ట్రా టర్మ్స్
సో ఇవి రెండిట్లో లాంబ్డా కామన్. సో లాంబ్డా ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో లాంబ్డా ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా అటు తీసుకొచ్చుకుందాం, ఎందుకంటే నాకు లాంబ్డా వాల్యూ రావాలి. లాంబ్డా వాల్యూ వస్తే ఇంతకుముందుకి ఇక్కడ పైన నేను ఈక్వల్స్ టు లెట్ లాంబ్డా అనుకున్నా, అందులో సబ్స్టిట్యూట్ చేయడానికి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఈ లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నాడు. హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ y1 బై బీ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా వాల్యూ ఏంటి ఇది. సో ఈ వాల్యూ వచ్చేసింది. సో ఇది సేమ్ మనకి క్వశ్చన్లో ఇది ప్రూవ్ చేయమన్నాడు, సో అదే వచ్చింది మనకి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ మనం లాంబ్డా ఎందుకు లెట్ అని పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు ఉంది, అంటే ఆన్సర్లో ప్రూవ్ చేయన్న దాంట్లో ఇది ఉంది. ఇంకొక మన కావాల్సిన ఇంకొక ఈ వాల్యూ న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూ తెచ్చుకోవాలి. సో దానిలో లాంబ్డా అనుకొని నేను చేశాను, సాల్వ్ చేస్తే మనకి మనం క్వశ్చన్లో అన్నట్టు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వాల్యూ అనేది వస్తుంది. సో దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ -1 3 ఆన్ ద స్ట్రేట్ లైన్. ఈ స్ట్రేట్ లైన్కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ దిస్ పాయింట్ అంట. సో ఈక్వేషన్ ఏంటి, 5x మైనస్ y ప్లస్ -18 ఈక్వల్స్ టు 0. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఇది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే -1 ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్, ఓకే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ వాల్యూ ఇయ్యలేదు. సో క్యూ ఆఫ్ హెచ్ కామా కే అనేది మనకి ఇయ్యలేదు. ఫ్రమ్ పాయింట్ ఏంటి, పీ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూ ఏంటి -1/3. సో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ రాసుకున్నాను. హెచ్ ఏం లేదు, హెచ్ -x1 వాల్యూ ఏంటి -1. సో -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ +1/5 ఈజ్ ఈక్వల్స్ టు కే ఆఫ్, అంటే ఇది మీకు అర్థమై ఉంటుంది. 5x మైనస్ y మైనస్ 18 ఈక్వల్స్ 0 అంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి h ప్లస్ 1/5 ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ 3/-1 వచ్చింది, ఈక్వల్స్ టు -26 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 26/26 అంటే h ప్లస్ 1/5 ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ 3/-1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ 3 అనేది ఈక్వల్స్ టు, సో దీన్ని ఈక్వల్ చేస్తే దీన్ని ఇక్కడ ఈక్వల్ చేస్తా. సో నాకు హెచ్ వాల్యూ కే వాల్యూ వస్తాయి, ఎందుకంటే మన క్వశ్చన్లో ఫైండ్ చేయమన్నదే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, అంటే హెచ్ వాల్యూ కే వాల్యూ మనం ఫైండ్ చేయమంటున్నాడు. సో హెచ్ ప్లస్ 1/5 ఈజ్ ఈక్వల్స్ టు 1, కే మైనస్ 3/-1 ఈక్వల్స్ టు 1 అంటే హెచ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5, కే మైనస్ 3 ఈక్వల్స్ టు -1 అంటే హెచ్ ఈక్వల్స్ టు 5 - 1, హెచ్ ఈక్వల్స్ టు 4, కే ఈజ్ ఈక్వల్స్ టు -1 + 3, కే వాల్యూ 2. సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ వాల్యూ ఏంటి 4,2. ఇలా సాల్వ్ చేయాలి. ఒకవేళ మనకి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని క్వశ్చన్లో ఇస్తే మనకి ఇది ఈక్వేషన్, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.